నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ ఆడియో నవలను విని ఆనందిద్దాం. మాకు చాలా తమాషాగా కనిపించాయి. ఇక్కడ అక్కడ రోడ్డు పక్క పక్షులు పీక్కు తిన్న శవాలుండి చెడ్డ కంపు కొట్టాయి. గాలి మా వైపు వీచినప్పుడల్లా ఆ కంపు మాకు చాలా అసహ్యం కలిగించేది. మా వాళ్ళు తెరలు దింపుకునేవారు. అయినా అది తగ్గుతుందా? కానీ పల్లకీ బోయీలు మాత్రం దెబ్బతినేశారు. వికారం పెట్టి చచ్చేవారు అన్నాడు కయస్. వాళ్ళో వేళ శిలువల మీద వేలాడే వాళ్లను గుర్తుపట్టారేమో. మా పల్లకీ మోసిన బానిసలంతా కొరడా విరిగేలా దెబ్బలు తిని మా వద్దనే పెరిగిన వాళ్ళు. జంతువుల కన్నా వాళ్ళేమైనా నయమా? ఏమీ కాదు. వాళ్ళు గుర్తించగలరంటారా? బానిసలందరిలోనూ ఒకే రకమైన భావాలుంటాయంటే నమ్మడం కష్టం. బానిసలందరికీ స్పార్టకస్ మీద సానుభూతి ఉందంటారా? ఉందనే నా అభిప్రాయం. లేకపోతే ఈ శిలువ గొడవ ఎందుకు తలబెడతాం? వృధాగా చంపేయడం అంటే నాకు సుతారమూ గిట్టదు. బానిస ఒక వాగగల పనిముట్టు అంటాడు సిసిరో. జంతువు సగం మట్టుకే నోరుగల పనిముట్టు. మామూలుగా మనం ప్రతినిత్యం ఉపయోగించే పనిముట్లున్నాయే, అవి జడ పరికరాలన్నమాట. ఇది వస్తువులను, విషయాలను అతను విడమర్చి చెప్పే పద్ధతి. సిసిరో మంచి తెలివైన వాడేనని నా ఉద్దేశం. కానీ అతనికి స్పార్టకస్తో ముఖాముఖి యుద్ధం చేయాల్సిన అవసరం మాత్రం కలగలేదు. దాని గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఏర్పడలేదు అతనికి. ఆ బానిసలతో బాహాబాహి యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఉట్టి వాగగల పనిముట్లు మాత్రమే కాదని, వాళ్ళలో ఇంకేదో శక్తి ప్రభవిస్తుందని అనిపిస్తుంది. అతన్ని మీరెరుగుదురా? అంటే వ్యక్తిగతంగా తెలుసా? అతనంటే ఆ స్పార్టకస్ని. సేనాని పూర్వకంగా నవ్వాడు. నిజానికి నేనెరుగను. ఆ మాట కూడా ఆలోచిస్తూనే చెప్పాడు. తెలిసిన విషయాలన్నిటినీ అతికి అతను సంపూర్ణ స్వరూపం తెలుసుకుందామనే ప్రయత్నించాను. అతన్ని గురించి ఎవరికీ బాగా తెలియదు. ఎలా తెలుస్తుంది? పెంపుడు కుక్క తిరగబడుతుందనుకో. తిరగబడ్డా తిరగబడకపోయినా కుక్క కుక్కే కదా. అట్లాగే కుక్కగానే ఉంటూ తెలివిగా తప్పించుకుని గొడవ చేయడం మొదలెడితే మనం ఎలా తెలుసుకోగలం? స్పార్టకస్ సంపూర్ణ స్వభావ నిర్ణయం చేయగల వాళ్ళంతా ఏపియన్ మార్గంలో శిలువలను అలంకరించారు. ఆ మనిషే ఒక కలలా వచ్చి కలలాగే కరిగిపోయాడు. మెరుపులా వచ్చి మాయమయ్యాడు. అతన్ని మళ్ళీ మనం ఒక బానిసగా తయారు చేసుకోవాలి. అంటే అనగనగా ఒక బానిస అని మొదలెట్టి అతన్ని గురించి ఆలోచించాలి. అతను అసలు బానిసేగా అన్నాడు కయస్. పాపం, క్రాసస్ని అదృష్టం పరిహాసం చేసింది. రోమను చరిత్రలో ఎన్నడూ జరగనంత ఘోర యుద్ధం జరిగింది. ఈ బానిస యుద్ధంలో ఎంతో కష్టపడి విజయం సాధించిన క్రాసస్కి రావాల్సినంత కీర్తి రాలేదు. రావాల్సినంత పేరు, ప్రతిష్ట రాలేదు. బానిసలు రోమ్ను తమ గుప్పెట్లో పెట్టుకుని గజగజలాడించి సర్వనాశనం చేసిన రోజుల్లో వాళ్ళు వేసిన ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసి ఎంతో కష్టపడి వాళ్లతో యుద్ధం చేసి రోమ్ను కాపాడాడు. ఆ బానిసలను నాశనం చేశాడు. ఇంత ఘన విజయం సాధించినా రావాల్సినంత యశస్సు రాలేదు. క్రాసస్ కొంత చిన్నబుచ్చుకుని బాధపడ్డాడు. కానీ బానిసలతో యుద్ధం చేశామన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవడం కానీ, దాని గురించి చరిత్ర రాయడం కానీ స్వతంత్రులైన రోమన్లకు చిన్నతనం. అందుకే వాళ్ళు అటువంటి యుద్ధమొకటి జరిగిందనే సంగతే మర్చిపోవాలని ప్రయత్నించారు. ఆ మరచిపోవాల్సిన అవసరమే క్రాసస్ సాధించిన విజయాన్ని ఒక చిన్న చూపు చూసింది. స్నానం పూర్తి చేసి వాళ్ళు బయటికొచ్చారు. స్నానశాలలోని బానిస స్త్రీలు తువ్వాళ్లు తెచ్చి వీళ్ళ చుట్టూ కప్పి తుడుస్తున్నారు. ఈ భవనం కన్నా ఎంతో ఆడంబరంగా కనబడే భవనాలు బోలెడు ఉండవచ్చు. కానీ ఎక్కడా ఆంటోనియస్ ఇంట జరిగే సౌకర్యాల్లో సగం కూడా జరగవు. ఆడవాళ్ల చేత ఈ విధంగా ఉపచారం చేయించుకునే అలవాటు నేనింకా చేసుకోలేదు. నీకిష్టమేనా? అడిగాడు క్రాసస్. నేను దాని గురించి పెద్దగా ఆలోచించనే లేదు, కయస్ సమాధానం ఇచ్చాడు. సేనాని ప్రశ్న ఇతన్ని వాళ్ళకేసి చూసేలా చేసింది. ఆ బానిస స్త్రీలు స్పెయిన్లోని ఏ జాతికో చెందిన వాళ్ళు. ఏమంతా అనాకారులు కారు. నిండు యవ్వనంలో ఉండి బాగుండక పోలేదు. వాళ్ళకి పాదరక్షలు లేవు. పొట్టి దుస్తులు ధరించారు. ఆవిరి వల్ల బట్టలు
చెమ్మగిల్లాయి. దానికి తోడు స్వేదబిందువులు కూడా బట్టలను తడుపుతున్నాయి. వాళ్ళ ముందు అతను దిగంబరుడు. తన దిగంబరత్వమే అతని ఉద్రేకపరిచింది. ఒకర్తెను దగ్గరకు తీసుకున్నాడు క్రాసస్. చండాలంగా ప్రవర్తిస్తూ ఆమెను తన ఇష్టం వచ్చినట్లు నలిపేస్తున్నాడు. ఆమెకేసి అదో మాదిరిగా నవ్వుతున్నాడు. ఆమె అతని దయ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏమీ అభ్యంతరం చెప్పనే లేదు. కయస్కు ఆశ్చర్యం పుట్టుకొచ్చింది. స్నానశాలలో బానిస స్త్రీలని విధంగా తడుముతూ నీచంగా ప్రవర్తిస్తున్న సేనానిని చూసేసరికి కయస్కు అమాంతంగా కోపం వచ్చింది. అక్కడున్న బల్ల మీద అతను పడుకున్నాడు. కొంతసేపటికి క్రాసస్ కూడా అతనితో వచ్చి చేరాడు. స్పార్టకస్ ప్రసక్తి తిరిగి తెస్తూ, స్పార్టకస్, నీకెంతటి చిక్కు ప్రశ్నో, నాకు అంతే. నేనతన్నెన్నడూ చూడలేదు. వెర్రెత్తిన దయ్యం మాదిరి నా చేత గెంతించాడు. అతన్ని మీరెన్నడూ చూడలేదా? ఎప్పుడూ చూడలేదు. అంత మాత్రం చేత అతన్ని గురించి నాకేమీ తెలియదని కాదు. ప్రతి ముక్క సంపాదించి వాటినన్నిటినీ అతికి అతని ఆకారాన్ని సమకూర్చుకున్నాను. కొందరు సంగీతాన్ని, తదితర కళలను కూర్చుతారు. నేనేమో స్పార్టకస్ ఆకారాన్ని సమకూర్చుకున్నాను. సాచుకుని పడుకుని మర్దన చేయించుకుంటూ ఆనందిస్తున్నాడు క్రాసస్. ఒకర్తె గంధపు గిన్నె లాంటి దానిలో అత్తరువు పోసి తీసుకొచ్చింది. మర్దన చేసే చోట అత్తరువు వేస్తుంది. పిసుకుతున్న వేళ్ళు అతని శరీరంలో ఆనందాన్ని తట్టి మేల్కొల్పుతున్నాయి. మీరు కూర్చిన దాని ప్రకారం అతనెలాగుంటాడు? కయస్ అడిగాడు. తుది సమరంలో ఆఖరున ఎప్పుడూ నన్ను పిలిచాడని అంటారు. ప్రయాణం చేసి నేనా విషయం చెప్పలేననుకో. కానీ అతనరిచాడట. ఒరే క్రాసస్, వస్తున్నా, కాసుకో, లంజా కొడుకా అనో అలాంటిదే మరేదో అరిచాడని అంటారు. నాకు 40-50 అడుగుల దూరంలోనే ఉండి నన్ను చంపడానికి తోసుకొస్తున్నప్పుడు ముందుకి అతనేం దెయ్యంలాంటి మనిషి కాదు, మహాశక్తివంతుడు కాదు. కానీ త్రినేత్రుడినైనా సరే ఎదిరించగల కోపం మాత్రం ఉంది, రోషం ఉంది. అతను యుద్ధం చేస్తుంటే క్రోధం, బ్రహ్మాండమైన కోపం ఉగ్రస్వరూపం దాచి యుద్ధరంగంలో ప్రవేశించిందా అనిపిస్తుంది. నా దగ్గరకు సగం దూరం రానే వచ్చేశాడు. ఆ అంతిమ పోరాట సమయంలో, ఆ క్షణంలలో తన చేతులతో 10-15 మందినైనా హతమార్చాడు. మొక్కల కింద నరికేసే వరకు తన పని మానలేదు. అయితే అతని శవం దొరకలేదన్న సంగతి నిజమేనన్నమాట? కయస్ అడిగాడు. నిజమే. అతను ముక్కలు ముక్కలయ్యాడు. ఇంకేం మిగల్లేదు. శూన్యంలో నుండి శూన్యంలోకి పోయాడు. మల్లయుద్ధ గోదా నుండి వచ్చి మహాయుద్ధ వధ్యశాలలోకి పోయాడు. కత్తితో బతికి కత్తితో చచ్చేవాళ్ళం మేము. స్పార్టకస్ కూడా అంతే. అందుకే అతనికి నా అభివందనాలు. మీకతనంటే ద్వేషం లేదా అని అడిగాడు కయస్. ఎందుకుండాలి? అతను మంచి సైనికుడు. అంతా చేసి ఒక బానిస. అటువంటి వాడిని ప్రత్యేకించి అసహ్యించుకునేందుకేముంది? పైగా అతను చచ్చిపోయాడు, నేను బతికున్నాను. మర్దన చేస్తున్న వేళ్ళ కింద అతను సంతోషంతో మెలుగులు తిరుగుతున్నాడు. సర్వం జగన్నాథం అవుతున్న రోజుల్లో కూడా సలేరియా భవనం పాత ఆచారాలకు, అలవాట్లకు ఆటపట్టయి కొత్త పద్ధతులకు, మార్పుకు ప్రతిఘటన, వ్యతిరేకత చూపింది. తక్కిన పద్ధతుల వలనే అక్కడి విందులు కూడా మార్పులను చొరనీయవు. భోజనకాలంలో సంగీతమన్నా, నాట్యమన్నా ఆంటోనియస్కి కిట్టదు. అతనికి కావాల్సిందల్లా సంభాషణ, మంచి మధువు, మంచి భోజనం. ఒక విజ్ఞానవంతుడైన రాజుతో తనను పోల్చుకునేవాడు. గ్రీకు చరిత్ర, వేదాంతం, నాటకశాస్త్రం అధ్యయనం చేశాడు. దానికి తోడు కొంత వైద్యం చేయగలిగేవాడు. భోజనాలయ్యాయి. తోటలోని బంగళాలోనికి పోయారు స్త్రీలు. ఇతని అభిరుచులను ప్రతిబింబించే వాళ్లే ఇతని అతిథులు. సుష్టుగా భుజించి కుర్చీలకు జేర్లమడి కూర్చున్నారు. పట్టుదలతో, సమర్థతతో, నేర్పుతో రోమ్ను పాలించే రోమను సమాజ శిరోభూషణాలు వాళ్లేనని అనిపించింది కయస్కు. వాళ్ళ ఉద్దేశంలో ఇతను తినడానికి, పడుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాని వ్యర్థజీవి. ఇటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో తయారవుతున్నారు. కొన్ని పెద్ద పెద్ద కుటుంబాలతో సత్సంబంధాలు కలవాడు కనుకనే ఇతనికి ఆ మాత్రం గౌరవమైనా లభ్యమయ్యింది. ఇదే లేకపోతే వాళ్ళెక్కడ? తనను గౌరవించడం ఎక్కడ? వాళ్ళంటే కయస్కు భయం.
షడ్రసోపేతమైన విందారగించి ద్రాక్షాసారా సేవిస్తూ కూర్చున్నారు. వీళ్ళ శక్తిని ఎదిరించిన వాళ్ళు ఏపియన్ మార్గంలో శిలువలపై వేలాడుతున్నారు. స్పార్టకస్ మాంసం ముద్దయిపోయాడు. శిలువ వేయడానికి పనికిరాని మాంసఖండమైపోయాడు. బానిసను చూసినంత నిర్దయగా ఏ గుర్రాన్ని చూసినా అది సహించదు. కనుక గుర్రాన్ని పూంచడం కన్నా నాగలికి 2 బానిసలను కట్టడమే బాగుంటుందని వాదిస్తూ గుర్రాలను గురించి మాట్లాడుతున్నాడు ఆంటోనియస్ కయ్యస్. ఇతన్నెవరైనా శిలువ వేయగలరా? సిసిరో నవ్వు వినిపించింది. తక్కిన వాళ్ళంతా ఒక ఎత్తు, ఈ సిసిరో ఒక్కడు ఒక ఎత్తు. ఇతనే కయ్యస్ను మరింత గాబరా పెట్టాడు. అబ్బాయ్, లోపల బయట కింద మీద ముందు వెనుక ఇటు అటు అంతా నీ గురించి నాకు తెలుసు అని తనకేసి చూసి సిసిరో అనుకున్నట్లుగా భావించాడు కయస్. క్రాసస్ వినయం ఉట్టిపడేలా కూర్చున్నాడు. కూర్చున్నా నిలబడినా మిలిటరీ వాడిలా టెన్షన్గా ఉంటాడు. బలవంతుడిగా కనిపిస్తాడు. కంచు విగ్రహం లాంటి మనిషి. నల్లని ఎత్తు, నలుచదరపు ముఖం కలిగి రోమన్ సైన్యాధికారిని ముమ్మూర్తులా పోలి ఉంటాడు. సేనాధిపతి అంటే వీడు అనిపిస్తాడు. స్నానాల గదిలో క్రాసస్ ప్రవర్తన జ్ఞాపకం వచ్చింది కయ్యస్కు. కుంజించుకుపోయాడు. స్నానశాలలో అంత నీచంగా ఎలా ప్రవర్తించగలిగాడు చెప్పమా అనుకున్నాడు. కయ్యస్కు ఎదురుగా కూర్చున్నాడు గ్రాచూస్. మహావృక్ష వంతటి మనిషి అతను. బొంగురు గొంతులోంచి పిడుగులు పడ్డట్లు వస్తున్నాయి మాటలు. లావైన తలకు దగ్గరగా అతుక్కుపోయినట్లుంది మెడ. అసలు మెడ అనేదే ఉందా లేదా అనిపిస్తుందనుకు అతనికి. రోమమయమైన లావాటి చేతులు, వేళ్లకు ఉంగరాలు, రాజకీయవేత్తల మాదిరి ఎక్కడ ఇతమిత్తమని తేల్చకుండా సమాధానాలు ఇస్తాడు. నవ్వితే పెంకు లెగిరిపోతాయి. ఏదైనా ఒప్పుకోవాల్సి వస్తే పూర్తిగా హృదయపూర్వకంగా ఒప్పేసుకుంటాడు. కాదని తన వ్యతిరేకత తెలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ప్రతి మాటను తూచి మరీ మాట్లాడతాడు. అతని అభిప్రాయ ప్రకటన డాంబికంగా కనిపిస్తుంది, కానీ దానిలో తెలివి తక్కువ మాత్రం ఉండదు. శ్రీ ఛానల్ ఆడియో నవలను విన్నందుకు ధన్యవాదములు.